హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం అగ్రిసెట్ 2025 ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్ గురించి వివరాలు అయితే తెలుసుకుందాం. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరం దగ్గర గత 7 సంవత్సరాలుగా అగ్రిసెట్లో కోచింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా చక్కటి ఫలితాలు సాధిస్తూ ముందుకి దూసుకు వెళ్తున్నాం. సో గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో నిర్వహించినటువంటి అగ్రిసెట్ పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించిన ఘనత విజయ్ కుమార్ అగ్రి అకాడమీకి ఉంది. ఈ సంవత్సరం 2025లో కూడా ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ పద్ధతుల్లో ఈ కోచింగ్ ప్రోగ్రామ్ని అయితే మనం అరేంజ్ చేస్తున్నాము. సో ఇప్పటికే ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మార్చి నెలాఖరు నుంచి ఎగ్జామ్స్ అన్నీ అయిపోవడంతో ఈ కోచింగ్ ప్రోగ్రామ్ని త్వరగానే ఏర్పాటు చేయవలసి వచ్చింది. సో లాంగ్ టర్మ్ అగ్రిసెట్ 2025 ఈ ప్రోగ్రామ్ని ఏప్రిల్ నెల 2వ తారీఖు ఏప్రిల్ 2, 2025 నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సాలూరులో విజయనగరం దగ్గర ఉన్నటువంటి సాలూరు అనేటువంటి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సో ఈ అగ్రిసెట్ కోచింగ్లో మనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ సంవత్సరం కూడా సరికొత్త విధానాలలో సరికొత్త పద్ధతుల్లో వీలైనంత వరకు టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని చక్కటి పరీక్షలు రాయడానికి ప్రతిరోజు కూడా టెస్ట్లు నిర్వహించడానికి కూడా ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ దాదాపు ప్రతిరోజు కూడా ఒక్కొక్క పరీక్ష నిర్వహించడం, వీలైతే చాప్టర్ వైజ్ కూడా ప్రతి చాప్టర్ నుంచి కూడా పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచుకున్నాం. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ర్యాంక్ సాధించాలి, బీఎస్సీ అగ్రికల్చర్లో మాకు సీట్ కావాలి అనుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదొక గొప్ప అవకాశంగా భావించాలి. ఎందుకంటే అనేకమైన కోచింగ్ సెంటర్లు అయితే ఉండొచ్చు రాష్ట్రంలో లేదా తెలుగు రాష్ట్రాల్లో, కానీ విజయ్ కుమార్ అగ్రి అకాడమీ మాత్రం స్థిరమైనటువంటి ఫలితాలని సాధిస్తూ విద్యార్థుల మరియు తల్లిదండ్రుల యొక్క మన్ననలు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. కాబట్టి నమ్మకానికి ప్రతిరూపంగా ఉండేటటువంటి ఇన్స్టిట్యూట్. చాలామంది విద్యార్థులకు ఇక్కడ కోచింగ్ ఇవ్వడం ద్వారా అనేక ర్యాంకులు సాధించడం అయితే జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు అయితే చేస్తున్నాము. సాలూరు విజయనగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో సాలూరు అనేటువంటి పట్టణం ఉంది. ఈ పట్టణంలో ఊరు నడిబొడ్డున మన ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. అలాగే స్వంత హాస్టల్ సదుపాయాలు కూడా ఉన్నాయి. బాలికలకి హాస్టల్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ పరిధిలోనే వాటిని కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ కోచింగ్ ప్రోగ్రామ్కి రావాలని అనుకున్నటువంటి విద్యార్థులు తప్పనిసరిగా వెంటనే సంప్రదించండి. ఎందుకంటే మంచి అవకాశం, ఇంత ఎక్కువ సమయం ఎప్పుడు కూడా దొరకదు. కరెంట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని అయితే మనము చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు సంవత్సరాల్లో మనం అగ్రిసెట్ సరళిని కనుక గమనించేటట్టయితే అగ్రిసెట్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అగ్రిసెట్ ఎగ్జామ్కి మధ్యలో కనీసం 15 రోజుల నుంచి 1 నెల రోజులు సమయం మాత్రమే ఉండేది. ఇంత లాంగ్ పీరియడ్ ఎప్పుడు కూడా లేదనే చెప్పొచ్చు. కరోనా తర్వాత పరిస్థితులన్నీ కూడా మారాయి కాబట్టి సో ఎక్కువ సమయం అయితే దొరుకుతుంది. కాబట్టి కరెంట్ బ్యాచ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటే కనుక మంచి ర్యాంక్ సాధించుకునేటటువంటి అవకాశం అయితే వారికి దొరుకుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇంతకు ముందే పరీక్ష రాసి ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే గత బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీగా మీరైతే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటాయా లేదా అనేది మనం అయితే చెప్పలేము. రాష్ట్ర వ్యాప్తంగా అనేక అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీలు అయితే మూతపడ్డాయి. సో దానికి అనుగుణంగా ఒకవేళ సీట్లలో కూడా ఏమైనా కోత ఉండే అవకాశాలు వచ్చే సంవత్సరాల్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్నన్ని సీట్లే మళ్ళీ వచ్చే సంవత్సరాల్లో ఉంటాయని మనం చెప్పలేము. మా దాదాపు 300 పైన అగ్రిసెట్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లు అయితే ప్రస్తుతం ఉన్నాయి. వచ్చే సంవత్సరాల్లో ఇన్ని ఎక్కువ సీట్లు ఉంటాయని మనం చెప్పలేము. ఎందుకంటే
ఈ అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సుల్లో చాలా వరకు అడ్మిషన్లు కూడా తగ్గిపోవడం కూడా ఒక కారణం. కాబట్టి ఆ పద్ధతిలో దాన్ని తీసుకొని ఒకవేళ సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఏదైతే గోల్డెన్ ఆపర్చునిటీ ఉందో దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అన్ని రోజులు పరిస్థితులు ఒకలాగే ఉండవు. ఒకవేళ సీట్లలో ఏమైనా కోత పెట్టారని అంటే మనకి మళ్ళీ చాలా కష్టపడవలసి వస్తుంది. పాత రోజుల్లో ముందు రోజుల్లో మొత్తం అగ్రిసెట్కి సంబంధించినంత వరకు బిఎస్సీ అగ్రికల్చర్ సీట్లు 100 సీట్లు కూడా ఉండేవి కాదు. అలాంటిది ఇప్పుడు మనకి 300కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. సో ఇటువంటి సందర్భంలో కూడా సీట్ సంపాదించుకోలేకపోతే మనము నిజంగా స్వయం కృతాపరాధం అనే మనం చెప్పొచ్చు అనమాట. కాబట్టి చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి మెటీరియల్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. సో అగ్రిసెట్లో ఎలా సీట్ సంపాదించాలి అనే దాని మీద మంచి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మనకి ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకూడదని మీ అందరికీ విన్నవిస్తున్నాము. విజయనగరం పట్టణానికి దగ్గరగానే ఒక 40 కిలోమీటర్ల దూరంలోనే సాలూరు అనేటువంటి పట్టణంలో ఊరు నడిబొడ్డులో మన ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడే హాస్టల్ సదుపాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సో వీలైనంత వరకు ఈ పాఠాల యొక్క బోధన మరియు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అంతా కూడా చక్కటి వాతావరణంలో కండక్ట్ చేస్తాము. ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ని మెయింటైన్ చేయాలనేటువంటిది ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయము. ఊరికే ఒక ఎక్కువ మందిని తీసుకొని దాంట్లో ఎవరు ఏం చదువుతున్నారో మనము తెలుసుకోలేనటువంటి పద్ధతుల్లో కాకుండా జాయిన్ అయిన ప్రతి ఒక్కరి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతూ వాళ్ళు ఎలా చదువుతున్నారు, ప్రతి వారానికి ప్రతి నెలకి వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ అంతటినీ కూడా ఒక దగ్గర నోట్ చేసి దాన్ని బట్టి అనాలిసిస్ చేసి ఎవరైతే ఈ దీంట్లో ఇంకా వెనకబడి ఉంటున్నారో వాళ్ళపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ అగ్రిసెట్ 2025 ఆఫ్లైన్ బ్యాచ్ని అయితే మెయింటైన్ చేయడానికి ఈసారి నిర్ణయం అయితే తీసుకున్నాం. కాబట్టి సో ఈ చేరినటువంటి వారికి 100% స్ట్రైక్ రేట్తో మనకి సీట్లు వచ్చే విధంగా ప్రయత్నం అయితే మా తరపు నుంచి అయితే మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు తప్పనిసరిగా వెంటనే మమ్మల్ని అయితే సంప్రదించండి. ఆసక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు కూడా వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఎందుకనంటే ఈసారి చాలా లిమిటెడ్గానే తీసుకుందామని చూస్తున్నాం అనమాట. ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ తక్కువ మంది విద్యార్థులని తీసుకొని వాళ్ళందరికీ కూడా సీట్లు వచ్చేలాగా చేయాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కృత నిశ్చయంతో ఈ పర్టికులర్ ఈ బ్యాచ్ని అయితే నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి ఈ అగ్రిసెట్ 2025 ఆఫ్లైన్ బ్యాచ్లో తప్పనిసరిగా మీరు చేరడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ సంవత్సరం ఈ నెల 30న అంటే మార్చి 30వ తారీఖున యాపిల్ సెట్ అనేటువంటి ఒక ఎంట్రన్స్ పరీక్ష మన ఇన్స్టిట్యూట్ తరఫున అయితే నిర్వహిస్తాము. సో ఈ పరీక్ష రాసినటువంటి విద్యార్థుల్లో అత్యధికమైనటువంటి మార్కులు వచ్చి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా ఫీజులో రాయితీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి ఎప్పుడైనా సరే తోడుగా ఉంటుంది. అలాగే ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులను ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూనే ఉంది విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. సో డబ్బుల గురించి ఎప్పుడు చూసుకోలేదు. సో ఎప్పుడు కూడా ఇది కమర్షియల్ ఇన్స్టిట్యూట్ అయితే కాదు, విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూట్. కాబట్టి మన ఇన్స్టిట్యూట్ యొక్క సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఫైనాన్షియల్గా సమస్యలు ఉండి ఒకవేళ ఈ కోచింగ్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు నిజంగా మీకు గనక ప్రతిభ ఉండేటట్టయితే తప్పనిసరిగా నాకు సంప్రదించండి. ఇన్స్టిట్యూట్ తరఫున తప్పనిసరిగా మీకు హెల్ప్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము. సో మీ ప్రతిభను అంచనా వేసి మీకు ఎంతవరకు మేము సహాయం చేయగలమో అంతవరకు కూడా చేయడానికి తప్పనిసరిగా అయితే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అదేవిధంగా ఆన్లైన్లో కూడా, ఎందుకంటే ఆఫ్లైన్లో రాలేనటువంటి విద్యార్థుల కోసం ఆన్లైన్లో కూడా కోచింగ్ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒకవేళ కనుక మీకు ఏ విధంగానూ కనుక ఆఫ్లైన్లో రాలేము, సాలూరు వరకు రాలేము అనుకున్నప్పుడు ఆన్లైన్లో కూడా మీరు ఈ ప్రోగ్రామ్ని అయితే వినొచ్చు. కాబట్టి అయితే ఆఫ్లైన్లో ఉన్నంత ఎఫెక్టివ్గా ఆన్లైన్లో అయితే మనము చదవలేము. ఎందుకు అని అంటే
పూర్తి కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి అయితే ఉంటుంది. అదే ఆఫ్లైన్ స్టడీ అనుకున్నప్పుడు ఇంకా 24 గంటలు ఈ చదవడం మీదే మనము కేంద్రీకృతం చేస్తాం కాబట్టి సో చక్కగా మంచి ర్యాంక్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఒక డౌట్ అయితే అందరికీ ఉందన్నమాట. ఏప్రిల్, మే, జూన్, జూలై కనీసం 4 నెలలు అయితే ఖచ్చితంగా టైం అయితే ఉంటుంది. జూలై చివరి వారంలో కానీ లేదంటే ఆగస్టు మొదటి వారంలో కానీ సాధారణంగా ఈ పరీక్ష ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక 4 వారాల సమయం అయితే మనకి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ కోచింగ్కి సంబంధించినటువంటి ఫీజుల వివరాలు కొంచెం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించి వాళ్ళకి హాస్టల్ మరియు మెస్ మరియు కోచింగ్ ఈ 3 అన్నిటికీ కలిపి ప్రతి నెల కూడా 5,000 రూపాయలు అయితే దీనికి అవుతుంది. అలాగే ఎన్ని నెలలు అయితే అవుతుందో అంటే మనకి మ్యాక్సిమం 4 నెలలు అయితే ఉండొచ్చు. అంటే నెలకి 5,000 రూపాయలు చొప్పున. ఈ 5,000 రూపాయల్లో హాస్టల్ ఫీజు ఉంటుంది, ట్యూషన్ ఫీజు ఉంటుంది, మెస్ ఫీజు ఉంటుంది, ఇవన్నీ కలిపి 5,000. ఇక్కడ ఎందుకనంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు. ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా కమర్షియల్ దృక్పథంతో మనం ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని నేను గత 7-8 సంవత్సరాలుగా నిర్వహించడం లేదు. కాబట్టి విద్యార్థుల ఉన్నతి దృష్ట్యా వాళ్ళ కండిషన్స్ని ఆధారంగా చేసుకుని దీన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫీజు తప్ప ఇంకా ఎటువంటి ఫీజు కూడా మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. నెలకి కేవలం 5,000 రూపాయలు, అది కూడా హాస్టల్, మెస్ మరియు ట్యూషన్ ఫీజుకి మీరు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి త్వరగా ఒక నిర్ణయం తీసుకొని చాలా లిమిటెడ్గా అంటే వీలైనంత వరకు చాలా తక్కువ సీట్లు అయితే అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు వెంటనే నాకైతే సంప్రదించండి. అలాగే యాపిల్ సెట్ అనేటువంటి పరీక్ష కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ పరీక్ష కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. సో దాంట్లో దాదాపుగా 50% వరకు కూడా టోటల్ ఫీజులో రిడక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఎగ్జామ్ అయితే రాయండి. వచ్చే మార్చి 30వ తారీఖున మన వెబ్సైట్లోను మనకు సంబంధించినటువంటి సైట్లన్నింటిలోనూ కూడా ఇవి అందుబాటులో ఉంటుంది, ఈ ఎగ్జామ్ తాలూకు లింక్ అన్నమాట. కాబట్టి అది రాయడానికి అయితే ప్రయత్నం చేయండి. దాని ద్వారా కూడా మీకు కొంత మెయిల్ అయితే కలగవచ్చు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఇంటెన్సివ్ బ్యాచ్ నేను దగ్గరుండి నేను మెయింటైన్ చేస్తాను. కాబట్టి దయచేసి ఎటువంటి ఇవన్నీ పెట్టుకోకుండా ఇమీడియట్గా మీ సీట్ మీరు రిజర్వ్ చేసుకుని నాకు వెంటనే కాల్ చేయండి. సో ఏప్రిల్ 2వ తారీఖు 2025 నుంచి ఈ బ్యాచ్ని అయితే మనము మెయింటైన్ చేస్తున్నాము. స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ 2, 2025 నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఫైనల్ సెమిస్టర్ అయిపోయినటువంటి వాళ్ళు, కరెంట్ బ్యాచ్ విద్యార్థులు, అలాగే గత బ్యాచ్లో మిగిలిపోయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నా వాళ్ళు అయినా సరే ఇమీడియట్గా నాకు సంప్రదించవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా నా నెంబర్ ఉంటుంది. సో నాకు వెంటనే మీరు కాల్ చేయండి. కాల్ చేయడం ద్వారా మీ డౌట్ని అయితే తీర్చుకోవచ్చు. సో మ్యాక్సిమం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రత్యేకంగా ఈ అగ్రికల్చర్ డిప్లొమా చదువుతున్న విద్యార్థులందరికీ ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ 3 కేటగిరీల్లోనూ కూడా మన కోచింగ్ అయితే లభిస్తుంది. కాబట్టి ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఈ కోచింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటారని ఆశిస్తున్నాం. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ మీకు అందుబాటులోనే ఉంటుంది. సో నేను మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి ఏవైనా వివరాలు కావాలనుకున్నప్పుడు నేను వెంటనే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.